హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 136. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని బాగున్నారా అని పలకరించినప్పుడు బాగున్నాము అని బదులిస్తారు. ఇది సహజం. నిజంగా మీరు బాగున్నారా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడు మాత్రం మీ పరిస్థితులు గుర్తుకొచ్చి బాధపడటం జరుగుతుంది. ఎందుకంటే మీరెలా ఉన్నారనేది మీకు మాత్రమే తెలుసు. అసలు మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఒకసారి మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు మీరెందుకు ఇలా ఉన్నారు అనే ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎన్నడూ డబ్బు కూడబెట్టలేదు. వ్యాపారంలో నష్టాలు మిమ్మల్ని చీకకు పెట్టడం, అప్పులు పాలవ్వడం, అన్నిటికన్నా ఎక్కువ ఏది కలిసి రాకపోవడం, ఇలాంటి ప్రధాన సమస్యలను మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయా? వీటిని అధిగమించడం ఎలా, లేదా తప్పించుకోవడం ఎలా? ఈ రెండిటిలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? అంటే ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఎస్కేప్స్? రెండిటిలో ఏం చేయాలి అనుకుంటున్నారు అనే దానిపై మీ జీవితం ఆధారం ఉంటుంది. మీరు ఎంచుకున్న దారి అధిగమించడం అయితే మీ జీవితం ఖచ్చితంగా గొప్పగా మలుచబడుతుంది. లేదా ఎస్కేప్సియం అంటే తప్పించుకోవడం, దాటివేయడం అనే మార్గంలో మీరు వెళ్తే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత జీవితంలో ఏమాత్రం కూడా ఎదగలేరు. సరిగ్గా ఆలోచించండి. నిర్ణయం మీరే తీసుకోండి. ఎందుకంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఎందుకంటే మీరు చాలా రోజుల తర్వాత కలిశారు కాబట్టి. అప్పుడు మీ సమాధానం బాగున్నాను అని చెప్తారు. ఒకవేళ బాలేదు అని అడిగితే ఏమైంది అని క్వశ్చన్లు వేయడం మొదలు పెడతారు. అప్పుడు నీ బాధలన్నీ చెప్తూ పోతుంటే వాళ్ళు వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. సో నువ్వు ఎలా ఉన్నావు అనేది మాత్రం నీకు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీతో నువ్వు మాట్లాడుకో. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు నా బాధ ఏంటి, నా బాధకు నా సమస్యలని పరిష్కారం ఏమిటి అని అడగండి. ప్రశ్నించుకోండి. మీకే సమాధానం దొరుకుతుంది. మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండగలుగుతారు. కేవలం మీతోనే ఉండి మీరే చెయ్యాలి. ఒకరిని హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఏదో సంతోషం ఉంది. సో వాళ్ళని అడిగి చూడండి. మీరు ఎవరికైనా మీరే బాగున్నారంటే బాగున్నారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్, వాళ్ళు హ్యాపీగా లేకున్నా సరే అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పకుండా నీ లైఫ్ని సరిదిద్దుకొని నేను నిజంగా బాగున్నాను అని సంతోషంగా ఉండడం నేర్చుకో. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.